సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నట్టు కిమ్స్ వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్ తొలగించామని, నాడీ వ్యవస్థ స్థిరంగా పనిచేస్తోందని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బాలుడికి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం తనకు ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. శ్రీతేజ్ కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అప్పుడప్పుడు జ్వరం వస్తోందని, ఓవరాల్ గా రోజు రోజుకి ఆరోగ్యం మరింత మెరుగవుతుందని వైద్యులు చెబుతున్నారు. మరణించిన రేవతి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షల ఆర్థిక సాయం అందించారు. కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో చెక్ను రేవతి భర్తకు అందజేశారు. ఇది తాను నిర్వహిస్తున్న ప్రతీక్ ఫౌండేషన్ తరఫున అందిస్తున్నా అని, భవిష్యత్తులోనూ రేవతి భర్త భాస్కర్ కు ఏదైనా సమస్య వస్తే తాను అండగా ఉంటానని చెప్పారు. శ్రీతేజ్ కోసం అమెరికా నుంచి మెడిసిన్లు తెప్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. హీరోను వద్దన్నప్పటికీ థియేటర్కు వచ్చాడని, అందువల్లే ప్రమాదం జరిగిందంటూ చెప్పారు. శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా అని తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ చిన్నారి శ్రీతేజ్ కు సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నిన్న ఆ చిన్నారిని పరామర్శించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతుందని చెప్పి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు నిన్న సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో చర్చించి అటు కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు సిపిఆర్ చేసిన అనంతరం కేవలం హార్ట్ వరకు మాత్రమే శ్రీతేజకు ఆక్సిజన్ వెళ్ళింది. అనంతరం ఉట్టిన వైద్య సహాయం కోసం, మెరుగైన చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరించారు. అయితే కిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 15 రోజులకు పైగా చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ ఆరోగ్యం అనేది మొదట తీవ్ర విషంగా ఉందని చెప్పి వైద్యులు వెల్లడించినప్పటికీ 2 రోజుల క్రితం నుంచి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి అయితే కొంత మెరుగ్గా ఉందని చెప్పి వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు పరిస్థితి విషమంగా ఉండే మిగతా ఆర్గాన్స్ ఏదైతే లివర్, లంగ్స్, బ్రెయిన్, కిడ్నీ వీటన్నిటికీ కూడా ఆక్సిజన్ అందకపోవడంతో కొంత శ్రీతేజ ఆరోగ్యం విషమంగా ఉండే. కానీ 2 రోజుల క్రితం నుంచి శ్రీతేజకు మిగతా ఆర్గాన్స్ ఆక్సిజన్ అందడంతో పాటుగా శ్రీతేజ ట్రీట్మెంట్కు కూడా సహకరిస్తున్నాడు. ఒక్కసారి కూడా కళ్ళు కూడా ఒకసారి తెరిచారు. సో శ్రీతేజ కాళ్ళు చేతులు కదలికలు, జ్వరం కూడా కొంత వస్తుంది ఒక్కొక్కసారి. కానీ మిగతా విషయాలకు వస్తే లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం కానీ, ట్రీట్మెంట్కి సహకరించడం కానీ, నాడీ వ్యవస్థ ప్రధానంగా కొంత మెరుగ్గా స్థిరంగా ఉందని చెప్పి వైద్యులు వెల్లడించారు. ఈ మొత్తం పరిణామాలు చూసుకుంటే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పి అయితే వైద్యులు చెప్తున్నప్పటికీ ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న వైద్యులతో అరగంట సేపు చర్చించారు. శ్రీతేజ ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఆ కుటుంబానికి కూడా పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపిన పరిస్థితి. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా తన ప్రతీక్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి నుంచి 25 లక్షల రూపాయల చెక్కును కూడా ఆ కుటుంబానికి శ్రీతేజ తండ్రి భాస్కర్కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందించారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం తాను ఆ కుటుంబానికి అండగా ఉంటామంటే ఒక భరోసా కల్పించారు. శ్రీతేజ ఆరోగ్యానికి వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరుస్తుందని చెప్పి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఒక భరోసాని కోమటిరెడ్డి కల్పించారు. అయితే వైద్యులతో చర్చించిన అనంతరం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని కీలక అంశాలను కూడా తెలిపిన పరిస్థితి. శ్రీతేజ ఆరోగ్యం అనేది అంటే మొదటి విషమంగా ఉన్నప్పుడు ఇప్పుడు కొంతవరకు మాత్రమే మెరుగ్గా ఉంది. శ్రీతేజ పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయమైనా పట్టవచ్చు. ఎందుకంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి మొదట ఆక్సిజన్ అందకపోవడం, బ్రెయిన్ కొంచెం డెడ్ అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొంత మిగతా అవయవాలు మాత్రమే కొంత పనిచేస్తున్న నేపథ్యంలో ఇంకా శ్రీతేజ కోలుకోవడానికి మరింత సమయం కూడా పట్టేచ్చే అవకాశం ఉందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయితే మెరుగైన చికిత్స కోసం, మెరుగైన వైద్య సాయం కోసం అవసరమైతే విదేశాల నుంచి, అమెరికా నుంచి మెడిసిన్స్ కూడా తెచ్చి శ్రీతేజకు ఆరోగ్యానికి వైద్యం అందించాలని చెప్పి అటు ప్రభుత్వ అధికారులకు, వైద్యాధికారులతో పాటుగా కిమ్స్ ఆసుపత్రి వైద్యులకు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించిన పరిస్థితి. మొత్తంగా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి అయితే కొంతవరకు మాత్రమే మెరుగ్గా ఉంది. మరిన్ని రోజుల అనంతరం మాత్రం అంటే ఎంత సమయం పడుతుందని చెప్పి ఇటు వైద్యులు కూడా కుటుంబ సభ్యులకు తెలిపిన నేపథ్యంలో శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మొదటి కన్నా ఇప్పుడు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రసన్న. రైట్ సాగర్, థ్యాంక్ యూ.